హలో హలో, ఫుడ్ ఆర్డర్ పెట్టారు కదా, లొకేషన్లో ఉన్నా ఎక్కడ ఎక్కడ? నీ ఎదురుగా టార్చ్ చూపుతున్నా చూడమ్మా ఒకసారి. ఓకే ఓకే కనిపించారు, వస్తున్నాను. బాబు ఎక్కడికి వెళ్తున్నావు? ఫుడ్ ఆర్డర్ వచ్చింది అవే ఇవ్వడానికి వెళ్తున్నా. ఎవరు లేరు. అయ్యో అక్కడి నుంచి వచ్చింది అవే. ఇంకో ఫోన్ వస్తుంది. హలో మ్యామ్, వస్తున్నాను మ్యామ్, ఇచ్చేసి వచ్చేస్తాను మ్యామ్. బాబు బాబు అక్కడే ఆగు. ఆయన ఈడే కూడా బాబు ఈ టైంకి. బాబు ఈడి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? హలో మ్యామ్, టార్చా కనిపించింది, వస్తున్నాను మ్యామ్. సార్ 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 చెప్పమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడ సార్? ఎందుకు? మా తమ్ముడు వారం నుంచి కనపట్లేదు సార్. ఎప్పుడు? టొమాటోలో వర్క్ చేస్తున్నాడు సార్. చాలా మంది అడిగాను కానీ ఎవరు తెలియదు అంటున్నారు సార్. సింహగిరి కాలనీ సార్. శంకపూర్ కాలనీ. అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు అసలు? బస్ పక్కది తీ బండి సార్. ఏం సార్? అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ప్లేస్లో స్థలాలే లేవు, అసలు ఇల్లు లేవు. సార్ 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 ఏం సార్? నీకెవరు చెప్పారు అక్కడ అసలు? లొకేషన్ ఏమైనా ఉందా నీదేరా? సార్ సార్ ఎవరు చెప్పారు చెప్పు? అక్కడ ఎవరు చెప్పారు? ఈ ఊరు కొత్త మీరు అసలు? ఎస్ఐ గారు తెలియదు, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది రా అన్న. స్వామి ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, చిన్న కేసు సార్ చూసుకుంటాను సార్. ఏంటి పర్లేదు సార్. పర్లేదు చెప్పేంటి సార్ ఏమైంది? లేదు సార్, చిన్న ఇష్యూ సార్. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను సార్. పర్లేదు పర్లేదు సార్, నేను వెళ్ళండి. ఏమైందమ్మా? ఏం జరిగింది? సార్ నమస్తే సార్. మా తమ్ముడు వారం రోజుల నుంచి కనపట్టలేదు సార్. టొమాటోలో వర్క్ చేస్తున్నాడు సార్. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. పోలీసు ఆయన సార్ ఎదురయ్యారు సార్ నాకు. సింహగిరి కాలనీ సార్. తమ్ముడు సార్ వాళ్ళ ఫ్రెండ్ అడిగితే సింహగిరి కాలనీ సైడ్ వెళ్ళాడని చెప్పారు సార్. సో అందుకని సార్ కంప్లీట్ అవ్వడానికి వచ్చాను సార్. అవును సార్. సార్ అది కాదు సార్, వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. అవును సార్ చెప్పారు సార్. సింహగిరి రైల్వే క్వార్టర్స్ అంటే ఎక్కడ? అది కాదు సార్, సింగపూర్ కాలనీ సార్. రైల్వే కాలనీ సార్. ఇదివరకు 2 కేసులు నమోదయ్యాయి సార్. అక్కడ ఇంకా ఇన్విటేషన్ కొంచెం జరుగుతుంది సార్. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను కదా అసలు. సార్ మీరు వెళ్ళండి. ఎక్కడది? లేదు సార్, వెళ్ళండి, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను సార్. వెళ్ళండి. మన ముగ్గురు ఒకసారి వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడ చూద్దాం పదండి. ఏం స్వామి, ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఇక్కడి నుంచి ఆర్డర్ వచ్చిందా? ఏది లొకేషన్ వచ్చిందని ఒకసారి చూపించు. స్వామి చూడండి సైడ్, ఇది ఇల్లు ఎవరిది? అది ఇదివరకు అక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది సార్. రీసెంట్ గా సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇప్పుడు ఒక ముసలోడు ఉండి వాడు, అతను కూడా చనిపోయాడు సార్. ఇప్పుడు 10 రోజులు అవుతుంది సార్. ఇప్పుడు ఎవరు ఉండట్లేదా? అవును సార్. సరే ఒకసారి అడిగి చూద్దాం పదండి. ఓకే సార్.
ఏంటి ఇంటి బ్యాక్ సైడ్ ఇంత ప్లేస్ ఉంది? స్వామి అటు చూడు ఏదో ఉన్నట్టుగా ఉంది. అదండి వెళ్ళి చూద్దాం. సార్ అదే తెలియట్లేదు సార్. ఏమో సార్ తెలియట్లేదు సార్ నాకు కూడా. సార్ అడిగేయకండి. రాత్రి వేసినట్టుంది ముగ్గు, రాత్రి పూజ చేసినట్టు ఉన్నారు. వద్దు సార్ అడిగేయకండి. స్వామి ఇక్కడ ఏం జరుగుతుంది? మన పల్లెలో ఏం జరుగుతుందో తెలీదా? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. రేపు నైట్కి వచ్చి ఇక్కడ గస్తీ ఉంటున్నాను. సార్ జాగ్రత్త. తమ్ముడు ఏం పేరాను? సరే ఇవాళ నైట్కి గస్తీ కదా. ఓకే సార్. నువ్వు కూడా తప్పకుండా రావాలి. కానిస్టేబుల్ సురేష్తో టచ్ ఓకే సార్. ఫోన్ చేయగలని రావాలి. ఓకే సార్. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. స్వామి బండెక్కు, స్టేషన్కి వెళ్దాం. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. సాయంత్రం ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. స్వామి సార్ సాయంత్రం 7 o'clock నాకు మీటింగ్ ఉంది. సార్ నైట్ గస్తీకి నేను చెప్పాడు రవి కదా, వస్తాడు. రవి నువ్వు వెళ్ళండి. నాకు వీలైతే నేను వచ్చి యాడ్ అవుతాను. ఓకేనా? సింహగిరి కాలనీకి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏంట్రా చూపు? ఇలాంటి చాలా మందిని చూశాను, ఎంతో చేశాను. నేను కొత్త కాదు, నేను నా స్టైల్లో చూపిస్తాను, నా స్టైల్లో చూపిస్తాను.
చెప్పు, నీ వెనక ఎవరున్నారు? ఎంతమంది చేస్తున్నారు? ఇప్పటికి ఎంతమంది చెప్పారు? చెప్పరా, చెప్పరా. ఏంట్రా చూపు, ఏంట్రా చూపు. చెప్పరా, ఎంతమంది మంది ఏర్పడవా? ఎవరెవరు చేస్తున్నారు? చెప్తావా లేదా? చెప్పకపోతే చస్తావు నా చేతిలో. చూస్తావా చూస్తావా? ఆ రెండో వ్యక్తి ఎవరు? ఆ వచ్చే దారిలో ముసుగేసుకుని వ్యక్తి ఎవరు? నేనే నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఆ ముసుగులో ఉన్న ఏ విధంగా రప్పించాలో కూడా నాకు తెలుసు. కానిస్టేబుల్, ముందడు కొట్టిప్పేయండి. ఆ జొమాటో కుర్రను రప్పించండి. నిన్ను లేపేస్తా, నిన్ను లేపేస్తా. ఎట్రా తమ్ముడు పని ఎట్లా చేసావు? ఎట్రా తమ్ముడు, ముందే చెప్పాను ఇలాంటి పనులు పనికి రావు అని. మంచిదేరా, చెడుపుని నిలబడదురా. మా తల్లి ఉన్న రావణాసురుడే నరుడి దగ్గర ఓడిపోయాడు. నీ కర్మరా అంతానా? చెప్పమ్మా, ఆ రోజు నైట్ ఏం జరిగింది? సార్ ఆ రోజు ఆర్డర్ వచ్చింది సార్. ఆర్డర్ వచ్చి తీసుకొని వస్తుంటే సార్ 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 అతనే సార్, సార్ అతనే సార్, సార్ అతనే ముసుగేసుకున్న అతనే సార్. చూడు, అతను మా స్టేషన్ కానిస్టేబుల్ అయ్యా. కాదు సార్, నిజంగా సార్, అమ్మ తోడు సార్. అతనే సార్, అతనే ఆ రోజు నన్ను తీసుకెళ్ళాడు సార్. సార్ అతనే సార్. చెప్తాను సార్, చెప్తాను. అంటే ఎవడో కాదు సార్, ఇద్దరు తల్లి కడుపు పుట్టిన మా తమ్ముడే సార్. కానీ నేనేదో దేవుడి దేవులు భగవంతుడి దేవులు ఉద్యోగం సంపాదించుకున్నాను చదువుకొని. వాడికి చదువు అది లేక ఒక తాంత్రికుడు వెనకాల తిరిగేవాడు సార్. తిరిగి ఇలాగా ఈ దుష్ట పనులన్నీ నేర్చుకున్నాడు. అప్పటికీ కూడా వీడికి మేము బుద్ధి చెప్పాము, కానీ వెళ్ళలేదు సార్, వెళ్ళలేదు సార్. సార్ ఇలాగే సార్, ఒకరోజు అమావాస్య రోజు నేను చూశాను ఒక అబ్బాయిని తీసుకెళ్ళి బలువుడు. చూసేటప్పటికీ నాకెందుకో కానీ మనసు ఒప్పక 4 దెబ్బలు వేసాను సార్. 4 దెబ్బలు వేసి అన్నీ చేసేటప్పటికి, కానీ వాడు ఏంటంటే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయి 5 సంవత్సరాల దగ్గర అవుతుంది. కానీ కడుపు తీపి ఊర్చుకోలేక మేము ఏం చేసామంటే తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకున్నాం సార్. పెట్టుకున్న తరువాత ఇలాగే ప్రతి అమావాస్యకు కూడా ఎవరినో ఒకరిని తీసుకెళ్ళడం, ఇలాంటి పనులు చేస్తుండడం తెలిసి నేనేం చేస్తుంటానంటే అమావాస్య రోజు కంపల్సరీగా ఒక ముసుగు వేసుకొని వెళ్ళి అవతల నేను కాపాడుతూ ఉంటున్నాను సార్. మరి ఇది మేము చేసింది తప్పే. తమరు మరి ఏం చేస్తారో మీ యొక్క దీని మీద మరి ఆధారపడి ఉంది మీ తాలూకా దేశం. ఓకే స్వామి, ఇదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. కూర్చోరా, కూర్చో, కూర్చోరా. ఇన్ని ప్రాణాలు తీసినా నీ మొహంలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించట్లేదు. నీకు ఏమాత్రం దేవుడి మీద నమ్మకం ఉన్నా పైకి వెళ్ళి క్షమాపణ అడగరా.